హల్లెలూయా. గిడ్డతిరివాడ గ్రామ ప్రజలందరికీ కూడా శుభవార్త. ఏంటి శుభవార్త అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు సేవకుల ద్వారా మమ్మల్ని ఈ గిడ్డతిరివాడ గ్రామానికి పంపించడం జరిగిందండి. కొన్ని మాటలు చెప్పడానికి దేవాది దేవుడు ద్వారాలు తెరిచాడండి. దేవాది దేవుడిని మీకు పరిచయం చేయడానికి వచ్చాం. దేవుడు పూర్వము ఆదియందు దేవుడు భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని సృజించాడండి. సూర్య చంద్ర నక్షత్రమును సృజించాడండి. అలాగే ఇదంతా ఒకప్పుడు శూన్యం అండి. ఈ శూన్యములో దేవుడు సమస్తము సృష్టించాడు. ఇది ఒకప్పుడు నిరాకారంగా ఉండేది, దీన్ని ఆకారంగా చేశాడు. దేవాది దేవుడు సూర్య చంద్ర నక్షత్రములను, ఆకాశ పక్షులు, భూ జంతువులు, సముద్ర ముత్యములను, చెట్లు, మొక్కలు, వృక్షాలను సృష్టించి ఈ సృష్టిని అంతా చేసిన తర్వాత దేవుడు ఆలోచించి మట్టిని తీసి బొమ్మను చేసి దాని రాశిక రంధ్రాల్లో జీవము ఊదాడండి. ఆ జీవము ఊదడం వల్ల మనం జీవాధిపతులం అయ్యామండి. హల్లెలూయా. జీవాధిపతి అయ్యాడు దేవాది దేవుడు. మనల్ని దేవుడు సృష్టించాడు తన స్వహస్తాలతో, తన స్వరూపమందు, తన పోలిక చెప్పున నేల మట్టితో మనల్ని సృష్టించాడు. మనలో జీవము ఊదాడు. మన జీవ రంధ్రాల్లో జీవము పోశాడు దేవాది దేవుడు. హల్లెలూయా. అయితే ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు అంటే మనల్ని సృష్టించిన సృష్టికర్తని మనం మర్చిపోతాం. ఎవరినండి? మనల్ని సృష్టించిన సృష్టికర్తని మనం మర్చిపోతాం. మన తల్లిదండ్రులను చూడండి. ఇప్పుడు నన్ను కన్న నా తల్లిని, నా తండ్రిని మర్చిపోయి వేరే వాళ్ళని తల్లి తండ్రి అంటే ఊరుకుంటారా? బాధపడతారు, ఏడుస్తారు, వేదన పడతారు. అట్లాగే దేవాది దేవుడు మనల్ని సృజించాడు. మనల్ని సృజించి మనకేం కావాలో అవంతా కూడా ముందర సృష్టిలో సృష్టించాడు. ఆ తర్వాత మనల్ని రూపింపబడ్డాం. మన నాసిక రంధ్రాల్లో జీవం ఓదగా మనము జీవం పోసుకున్నాం. ఆయన ద్వారా మనము ఈరోజు సజీవ లెక్కల్లో ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవాది దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేసేదని అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు మనల్ని ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, మేమేం ప్రయాసపడుతున్నామంటే ప్రతి ఒక్క విషయంలో మనం ప్రయాసపడుతున్నాం. ఒక తిండి విషయంలో, ఒక కూర్చున్న విషయంలో, ఒక నిలబడిన విషయంలో, ఒక వెళ్ళే విషయంలో, ఒక వచ్చే విషయంలో, ఒక వినే విషయంలో, ఒక మాట్లాడే విషయంలో, ఒక పని చేసే విషయంలో, ప్రతి ఒక్క విషయంలో మనము ప్రయాసపడుతున్నాం. అందుకే దేవుడు ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు వస్తే మీకు విశ్రాంతిని కలగజేసేదని అంటున్నాడు. విశ్రాంతి అంటున్నారు. మాకేమి విశ్రాంతి ఇస్తారు, మాకు ఏమి విశ్రాంతి చూపిస్తారు అని మీరు అనొచ్చు. విశ్రాంతి అంటే మనం ఇక్కడ ఎంతో వేదన పడుతున్నాం, మనం ఇక్కడ ఎంతో శోధన పడుతున్నాం, ఎంతో బాధపడుతున్నాం. లేచింది మొదలుకొని రాత్రి పడుకున్నంత వరకు కూడా వేదన వేదన వేదన. ఒక్కొక్కసారి రాత్రి నిద్ర కూడా పట్టదు. రేపు ఏం తింటాం, ఏం పని ఉంటుంది, ఎక్కడికి వెళ్తాం, మన పిల్లలు పోషించుకోవడం ఎలాగా, మనల్ని మనం పోషించుకోవడం ఎలాగా అని వేదన పడుతుంటాం. అందుకే దేవాది దేవుడు అంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తానంటున్నాడు. విశ్రాంతి అంటే పరలోక రాజ్యం. అక్కడ ఏడుపులు ఉండవు, పండ్లు కొరుకులు ఉండవు, వేదన ఉండదు, రోదన ఉండదు, శోధన ఉండదు, దరిద్రం ఉండదు, దురాత్మ ఉండదు, దుష్ట శక్తులు ఉండవు. ఏవి కూడా మన దరిదాపుల్లోకి రావు. అక్కడంతా సంతోషము, ఆనందము, వెలుగు. అలాంటి ప్రదేశానికి మనల్ని తీసుకెళ్తానంటున్నాడు దేవాది దేవుడు. అయితే మనం వెళ్దామా వెళ్ళొద్దా అనేది మనలో ఉంటుందండి. ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడండి,
కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ భేదము లేదు, అందరము పాపం చేసి దేవుని అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాము. దేవుడు అనుగ్రహించిన మహిమ, దేవుడు మనకి అనుగ్రహించిన మహిమను మనం పొందలేకపోతున్నాం. చూసారా, మనం చేసిన పాపాల బట్టి, మనం చేసిన ద్రోహాల బట్టి, మనం చేసిన అన్యాయాల బట్టి మనము ఏది కూడా చూడలేకపోతున్నాము, ఏది కూడా వినలేకపోతున్నాము, దేవాది దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెతుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పాడైపోయి ఉన్నామండి. హల్లెలూయా. త్రోవ తప్పి పాడైపోయి ఉన్నాము. మన త్రోవ సరళం చేయబడుతుంది కానీ మనం ఆ త్రోవలో నడవలేకపోతున్నాం. ఎందుకు నడవలేకపోతున్నామంటే మనకి సాతాను అనే ఒక దెయ్యము మనల్ని వెంటాడుతూ ఉంటుంది. మనం పుణ్యం చేస్తే అది పాపం చెయ్యు, పాపం చెయ్యు, పాపం చెయ్యని అది ప్రేరేపిస్తూనే ఉంటుంది. అందువలన మనం ఎప్పుడూ కూడా దేవాది దేవునికి దగ్గరగా అంటుకట్టులాగానే ఉండాలి. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు అన్నాడు దేవాది దేవుడు. అయితే ద్రాక్షావల్లికి తీగలు అంటుకట్టుకొని ఉంటేనే అవి బ్రతుకుతాయి. ఎప్పుడైతే అవి కట్ చేస్తామో అవి చచ్చిపోతాయి. అట్లాగే దేవాది దేవుణ్ణి మనం అంటుకొట్టుకొని ఎప్పుడైతే ఉంటామో మనలో దేవాది దేవుడు ఉంటాడు, మనతో దేవాది దేవుడు ఉంటాడు, మనకు సమీపముగా ఉంటాననేసి దేవాది దేవుడు మాటిస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.